గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ మొహమ్మద్ ఖాన్ అండి. మాది కడప అండి. నేను హోమియోపతి ఆయుర్వేదిక్ డాక్టరు. ఈరోజు వెస్టేజ్ ప్రోడక్ట్ యొక్క రైస్ బ్రాన్ ఆయిల్, ఈ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది బియ్యం యొక్క పైపొర అంటే తౌడుతో తయారు చేస్తారు ఫ్రెండ్స్. ప్యూర్లీ న్యాచురల్, ఎటువంటి కెమికల్ అనేది దీంట్లో మిక్స్ ఉండదు. టోటల్గా న్యాచురల్ ఇది ప్రోడక్ట్స్. దేనికి ఉపయోగిస్తారు, ఏం ప్రాబ్లం ఉంటే వాడకూడదు, దాని యొక్క టోటల్ బెనిఫిట్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఇది చెప్పే ముందు ఫస్ట్ ఆయిల్, మామూలుగా మన మార్కెట్లో దొరికే ఆయిల్స్ ఏ రకంగా తయారు చేస్తారనేది దాని గురించి బ్రీఫ్లీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. సాధారణంగా ఇప్పుడు మనము వాడే ఆయిల్స్లో ప్యూర్ రీఫైండ్ ఆయిల్ అని, రైస్ బ్రాన్ ఆయిల్లో కూడా రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది, తర్వాత శనక్కాయల నూనె, తర్వాత వచ్చేసి పామ్ ఆయిల్. ఈ దాదాపుగా ఒక 4-5 రకాల ఆయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్ అంటారు. కానీ ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, శనక్కాయలు కేజీ ఎంత ఉన్నాయి, పల్లి ఎంత ఉంది కేజీ, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఎంత కేజీ ఉంది, వాళ్ళు లీటర్ ఎంతకి ఇస్తున్నారు, పామ్ ఆయిల్ సీడ్స్ ఎంత ఉంది కేజీ, వాళ్ళు ఎంతకి ఇస్తున్నారు, నువ్వుల నూనె నువ్వులు ఎంత కేజీ ఎట్లా ఉన్నాయి, ఎంత రేటు ఉంది, వాళ్ళు ఏ రేట్కి ఇస్తున్నారు. కొద్దిగా ఆలోచించండి. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక మైండ్ ఇచ్చాడు, ఆ మైండ్తో ఆలోచించండి. సాధారణంగా ఒక శనక్కాయలు తీసుకుంటే, పల్లి తీసుకుంటే కేజీ ఇప్పుడు 120 రూపాయలు ఉన్నాయి. అంటే ఒక కేజీ నూనె రావాలంటే 3 కేజీలు శనక్కాయలు వేస్తే ఒక లీటర్ నూనె వస్తుంది. అంటే దాదాపుగా 360 రూపాయలు మనం ఖర్చు పెడితే కానీ 1 లీటర్ నూనె రాదు. కానీ బయటకు మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుంది, 100 నుంచి 120 రూపాయలు. అంటే అది ఎంతవరకు ప్యూరో ఒక్కసారి ఆలోచించండి. నేను వేరే నూనె గురించి తప్పుగా చెప్పడం నా కాన్సెప్ట్ అది కాదు. కానీ ఒక్కరు ఆలోచించండి, అవి వాడడం ద్వారా మనకు ఎన్ని రకాల మనకు లాస్ వస్తుంది, మన బాడీలో ఎన్ని చేంజెస్ వస్తాయి. అంటే 80% కెమికల్ యూజ్ చేస్తున్నారు. ఆ నూనెను తయారు చేసే పద్ధతులు మీరు యూట్యూబ్లో కొట్టండి, ఎట్లా తయారు చేస్తారు, నేను చెప్పకూడదు, అది యూట్యూబ్లో కొట్టండి ఎట్లా తయారు చేస్తారు నూనె, వైట్ ఆయిల్ ఎట్లా తయారు చేస్తారు అనేది. ఆ వైట్ ఆయిల్ను ప్లస్ రీఫైండ్ 2 మిక్స్ చేసేసి ప్యాకింగ్ చేస్తారు. తర్వాత వైట్ ఆయిల్, శనక్కాయ నూనె 2 మిక్స్ చేసి ప్యాకింగ్ చేస్తారు. వైట్ ఆయిల్ తర్వాత వచ్చేసి పామ్ ఆయిల్ కలిపి ప్యాకింగ్ చేస్తారు. వైట్ ఆయిల్ తర్వాత నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఇవన్నీ కూడా కెమికల్ మిక్స్ లేనిది నూనెలు బయటికి రావు. 100% అది కావాల్సింది మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసుకోండి, మీకు కంపల్సరీ మీకు డేటా వస్తుంది. ఇది నేను చెప్పబోయే రైస్ బ్రాన్ ఆయిల్ టోటల్ న్యాచురల్. అంటే బియ్యం యొక్క తౌడు, మనము వడ్లు మిషన్కి వేస్తే తౌడు వస్తుంది సపరేట్గా, పొట్టు, ఆ తౌడు నుంచి తయారు చేసినది టోటల్ న్యాచురల్. అంటే మీకు ఇంట్లో ఎంతైతే నూనె అవసరం ఉంటుందో, సపోజ్ రీఫైండ్ ఆయిల్ ఒక 4 లీటర్స్ వాడుతున్నారు, మీకు 4 లీటర్లు మీరు ఇంట్లో వాడుతుంటే ఇది మాత్రం మీకు 2 లీటర్స్ సరిపోతుంది. అంటే క్వాంటిటీ తగ్గిపోతుంది, ఈ మందం ఉంటుంది. ఇది మీరు హీట్ అయితే కొద్దిగా పల్చగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి మీరు దీంట్లో ఏదైనా ఫ్రై చేసినా కూడా నూనె ఏం కనపడదు. చపాతీలో వేసినా కూడా చపాతీ డ్రైగానే కనిపిస్తుంది. మీరు బజ్జీలు ఫ్రై చేస్తే మీరు చేతిలో బాగా చేతిలో ఇట్లా బజ్జీ పట్టుకొని ఇట్లా అదిమి చూడండి, చెయ్యి మామూలు డ్రైగానే ఉంటుంది, ఎటువంటి ఆయిల్ అంటూ తగలదు. అదే వేరే ఆయిల్స్ అయితే కంపల్సరీ చెయ్యి అంతా కూడా ఆయిల్ అయిపోతుంది. ఒక ఉగ్గానీలో వాడినా కూడా ఉగ్గానీ ఇట్లా మామూలుగా మనం తిన్న తర్వాత చేయి చూసుకుంటే మొత్తం ఆయిల్గా ఉంటుంది. కానీ ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల అటువంటి ఏమీ ఉండదు అనమాట. అంటే అంత ప్యూర్గా ఉంటుంది. అంటే మనము ఫ్రై చేసేటువంటి ఒక బజ్జీలు ఉంటాయి కదా, అవి వచ్చేసి ఆయిల్ను పీల్చుకుంటే స్వభావం ఉంటుంది అనమాట. కానీ మన ఆయిల్ను పీల్చుకోదు, జస్ట్ ఫ్రై అయిపోతుంది. అయిపోయినాక మన ఆయిల్ మనం వదిలేస్తుంది. అంటే వాడకం కూడా తక్కువ ఉంటుంది, మన క్వాంటిటీ కూడా తక్కువ వేసుకుంటాం. కాబట్టి 4 లీటర్లు ఇంట్లో అవసరమయ్యే నూనెను మన దగ్గరికి వచ్చేలకు అది వచ్చేసి 2 లీటర్స్కే సరిపోతుంది. ఇంకా దీని యొక్క ఉపయోగాలు దేనికి ఉపయోగపడుతుంది, ఇది వాడడం ద్వారా బెనిఫిట్స్ ఏమి, అదంతా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం ద్వారా, వెస్టేజ్ వాళ్ళ రైస్ బ్రాన్ ఆయిల్ వాడడం ద్వారా హై కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది, హార్ట్ అటాక్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తుంది. తర్వాత పెరాలసిస్ కొట్టినలో కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది మధుమేహము, డయాబెటీస్ను తగ్గిస్తుంది, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది, ముఖాన్ని మృదువుగా కాంతివంతంగా చేస్తుంది, ముఖంపై ఏర్పడే నల్ల మచ్చలు, తర్వాత ముఖం మీద కొంతమందికి ముడతలు ఉంటాయి, అటువంటి ముడతలను కూడా దూరం చేస్తుంది, వయసు కనబడినీయదు, అంటే యంగ్ బాగా స్ట్రాంగ్గా ఉంటారనమాట. తర్వాత హెయిర్ ఫాల్ను తగ్గిస్తుంది, చుండును తగ్గిస్తుంది. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ ఆయిల్ అల్సర్ ఉండేటోళ్ళు, అంటే కడుపులో కొంతమందికి అల్సర్స్ ఉంటాయన్నమాట, హ్యాటస్ అని అనేసి అట్లా అల్సర్ ఉంటుందంట. అట్లా అల్సర్ ఉన్నోళ్ళు వాడకపోవడం మంచిది. ఒకవేళ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం లేదంటే వాడచ్చు. ఒకవేళ ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక
కంపల్సరీ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తోనే ఇది మీరు వాడాలి ఫ్రెండ్స్. ఇది దాదాపు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. దీంతోపాటు ఈ రైస్ బ్రాండ్ వాడడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి అంటే మన బాడీలో ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ను ఫస్ట్ సాల్వ్ చేస్తూ వస్తుంది. అది సాల్వ్ చేస్తుంది. అది ఒక థ్రోట్ ప్రాబ్లంలో కానివ్వండి, తర్వాత నరాల్లో ప్రాబ్లం కానివ్వండి, ఫేస్లో ప్రాబ్లం కానివ్వండి, ఇర్రెగ్యులర్ డేట్స్లో కానివ్వండి, హెయిర్ ఫాల్లో కానివ్వండి, హెయిర్ గ్రోత్లో కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. ఇది చూడండి, బయట మీరు ఏదైతే ఆయిల్ తీసుకుంటున్నారో ఆ ఆయిల్ వాడడం ద్వారా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ భయంకరంగా పెరిగిపోయి డిఫరెంట్ షేప్స్ వచ్చేస్తుంది. బాడీ పొట్టలు, పెరుదులు, తోరడు ఎంత బాడీ భయంకరంగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటాం కెమికల్. మన ఆయిల్ తీసుకోవడం ద్వారా అటువంటి ఫ్యాట్ మొత్తం క్లియర్ అయిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఒక్కసారి మీరు ప్రోడక్ట్ వాడండి, వాడితే ఆ తర్వాత మీరే చెప్తారు సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ అని. ఇప్పుడు నేను 100 చెప్తా, నా కంపెనీలోనే నేను ఒక డిస్ట్రిబ్యూటర్ కాబట్టి 100 చెప్తా, కానీ మీరు వాడితే కదా దాని యొక్క ప్రభావం తెలిసేది. దీని యొక్క ప్రైస్ ఫ్రెండ్స్ 2 లీటర్స్ 460 రూపాయలు. ఇది డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసి 395 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.